ఒకప్పుడు హీరో అంటే చాలా స్టైలిష్గా క్లాస్ లుక్తో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. క్లాస్ లుక్ ఒక్క హీరో కూడా ఈ మధ్య కాలంలో చూద్దామన్నా ఎవ్వరికీ కూడా కనిపించట్లేదు. కంప్లీట్ మాస్ అండ్ రగ్గుడ్ లుక్ తోటే చాలామంది హీరోలు కూడా అలానే హిట్లు కొడుతున్నారు. మరి ఇప్పుడు టాలీవుడ్లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇంతకుముందు సినిమాలో హీరో అంటే చాలా స్టైలిష్గా కాస్ట్యూమ్ వేసుకొని డిఫరెంట్ డ్రెస్సులతోటి ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాన్స్ కూడా ఆ డ్రెస్సులను వాళ్ళు వేసుకొని కూడా చాలా ఆనందపడేవారు. ట్రెండ్ సెట్టర్స్ అని కూడా హీరోలు అనేవారు, అది వేరే విషయం. బట్ అయితే ఇప్పుడు అంటే ఈ రీసెంట్ టైంలలో ట్రెండ్ మారిందనే చెప్పాలి. అంటే కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మారినట్లుగా ఇప్పుడు క్లాస్ లేదు, ఓన్లీ మాసే. సో ఆ మాస్ లుక్లతోటి అండ్ ఆ రగ్గడ్ లుక్లతోటి వీటితోటే హిట్లు కొడుతున్నారు. ఇంతవరకు అంటే హీరోలా ఉన్నావు అని అంటే అదొక హ్యాండ్సమ్నెస్ తోటి వాటిని కాంప్లిమెంట్ ఇచ్చే రేంజ్లో చెప్పేవారు. బట్ ఇప్పుడు హీరో అంటే అలా హ్యాండ్సమ్గా ఉన్నా కానీ కాదు, రగ్గుడు తోటి విలన్ లుక్లో ఎలా ఉన్నా కానీ హీరోనే. ఇన్ఫ్యాక్ట్ అవి కూడా అలాంటి సినిమాలు సక్సెస్ కూడా అవుతున్నాయి. అందులో ఫస్ట్ సినిమా వచ్చేసి అల్లు అర్జున్ గారు నటించినటువంటి పుష్ప. సో పుష్పలో ఆయన చూసాం మనం ఏ రేంజ్లో లుక్ అంటే ఈవెన్ సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి స్టైలిష్ లుక్ చూసాం. దాని తర్వాత మళ్ళీ పుష్ప లాంటి గెటప్ చూస్తే డిఫరెంట్గా అసలు కంప్లీట్గా వేరు అని కూడా అనుకోవచ్చు. అంటే ఆ రేంజ్లో ఆయన మారిపోయారు. చాలా రగ్గులు, పెద్ద గడ్డంతో ఆ గెటప్, ఆ మాస్, ఈవెన్ మేకప్ వేసుకోవడానికి కూడా చాలామంది హీరోలు ఇప్పుడు వెనకాడుతున్నారు. మేకప్ కూడా వేయట్లేరు, అవసరమైతే ఇంకా డీగ్లామర్ చేయడానికి కూడా మేకప్ వేసే సందర్భాలు కూడా చూస్తున్నాం. అండ్ ఇక దాని తర్వాత ప్రభాస్ గారు. సో బాహుబలి పెద్ద హిట్ తర్వాత దాని తర్వాత మళ్ళీ అదే రేంజ్ హిట్ వచ్చిందంటే అది సలార్. సో సలార్లో ప్రభాస్ గారు చూడొచ్చు మనం ఎలా ఉంటుందో. ప్రీవియస్గా ఆయన తీసినటువంటి సినిమా రాధేశ్యామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత క్లాస్గా ఉన్నా బట్ ఎందుకో అది ఆడియన్స్కి ఎక్కలేదు. సాహో లాంటి సినిమాలు వచ్చినా కానీ స్టైలిష్ లుక్ బాగానే ఉంది. బట్ సలార్ లాంటి ఒక మాస్ లుక్ తోటి ఆయన మళ్ళీ ఒక హిట్ కొట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్పిరిట్లో కూడా అదే క్యారెక్టర్ ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని అందరికీ తెలిసిందే, సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో. బట్ ఆ క్యారెక్టర్ కూడా కొంచెం మాస్గా రగ్గుడ్ లుక్ తోటే ఉంటుందని కూడా టాక్. మరి అఫీషియల్గా అయితే తెలీదు, బట్ పోలీస్ అంటే అలా ఉండరు. కాకపోతే సందీప్ రెడ్డి గారి డైరెక్షన్ స్టైలే వేరే కాబట్టి మేబీ అలా ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు కూడా తెలుసు మనకు, ప్రీవియస్గా ఆయన ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసి డ్యాన్స్ చేసేదో మనకు తెలుసు. బట్ కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో దేవరతోటి ఆయన కంప్లీట్గా లుక్ చేంజ్ చేశారని చెప్పొచ్చు. అంటే ఈవెన్ RRRలో కూడా కొంచెం కాస్ట్యూమ్స్ ఉన్నా కానీ బట్ దేవరతోటి కొంచెం మాస్ లుక్, గడ్డం అవన్నీ కూడా పెంచారు. ఇప్పుడు ఇక ఎన్టీఆర్ నీల్ వచ్చే కాంబినేషన్ ఇది ఏదైతే ఉందో అది కంప్లీట్గా పెద్ద గడ్డం పెంచుతూ పెద్ద హెయిర్ తోటి మొత్తం మసిపూసుకునే ఒక క్యారెక్టర్ అనమాట. కోల్ మైన్స్ ఏరియాలో జరిగే స్టోరీ అయితే అర్థమవుతూనే ఉంది మనకు ఆ లుక్ చూస్తే కూడా. సో అలాంటి ఒక క్యారెక్టర్ అయితే ఉండబోతుందో తెలుస్తుంది. ఇకపోతే రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారిని ఆల్రెడీ చూసాం మనం, రంగస్థలంలో ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూసాం, ఆయన క్యారెక్టర్ కూడా చూసాం. బట్ ఇప్పుడు RC16 పెద్దిలో కూడా సో అలానే లుక్ ఉండబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చేతిలో బీడితోటి ఒక బ్యాట్ పట్టుకొని ముక్కు పోగుతోటి పెద్ద గడ్డంతో జుట్టుతోటి కూడా ఉన్నారు. సో ఇది కూడా కంప్లీట్గా అలాంటి ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుండడంలో అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉందన్నమాట. లుక్ చూస్తే అర్థమైపోతుంది సినిమా స్టోరీ ఏంటి అని కూడా చెప్పొచ్చు. కంప్లీట్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని కూడా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇకపోతే మహేష్ బాబు గారు. సో మహేష్ బాబు గారిని ఎప్పుడు కూడా ఇలాంటి లుక్లో చూస్తుండరు. బట్ SSMB 29లో కూడా ఇలాంటి రగుడ్ లుక్ తోటే చూస్తారు అన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే ఆయన ప్రీవియస్గా షూటింగ్స్లో లీక్ అయినటువంటి ఒక వీడియో ఉంది. బట్ దాంట్లో కొంచెం కనిపించినా కానీ ఆయన గడ్డంతో చాలా రేర్గా చూసాం మనం. ఇన్ ఇయర్స్ జర్నీలో మహేష్ బాబు గారిని ఎప్పుడు కూడా ఆ గడ్డంతో చూడలేదు. బట్ SSMB 29కి మాత్రం అదే గడ్డంతో ఆయన దర్శనం ఇవ్వబోతున్నారు. మేబీ మరి ఆ లుక్ ఎలా ఉంటుందో తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఆ గడ్డం చూస్తే క్లాస్గానే చూసాం, అంటే ఆఫ్ స్క్రీన్ చూసాం. మరి ఆన్ స్క్రీన్లో డెఫినెట్గా వేరే మేకప్ ఏదైనా చేసే ఉంటారన్న టాక్ నడుస్తుంది. గడ్డంతో ఫస్ట్ టైం ఆయన నటిస్తున్నారు. సో కాబట్టి ఆబ్వియస్లీ అది కూడా చాలా రగ్ లుక్ లానే ఉంటుంది అనిపిస్తున్నారు. ఇకపోతే నాని గారు. సో న్యాచురల్ స్టార్ నాని గారి విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీసే తీసేటువంటి నాని గారు
ఇప్పుడు అసలు దసరా లుక్ తోటి కంప్లీట్‌గా ఆయన జోనరే చేంజ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకు అనంటే 'హిట్ 3లో ఇప్పుడు కంప్లీట్‌గా ఆయన లుక్ చూస్తే పెద్ద పెద్ద చుట్ట ఏదో తాగుతున్నట్టు ఆ సీన్ ఉంది. అండ్ దాని తర్వాత 'ది పారడైజ్' లుక్‌లో కూడా కంప్లీట్‌గా మాస్‌గానే ఉన్నారు. అసలు ఎక్కడ కూడా కొంచెం క్లాస్ అనేది ఎక్కడ కనిపించలేదు. 'నాని' గారంటే ఇన్‌ఫాక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే మన పక్కింటి అబ్బాయి ఆ టైప్‌లో ఉంటుంది. బట్ కాకపోతే ఈ 2 సినిమాలలో ఆ లుక్ లేదు. కంప్లీట్‌గా రగ్గుడు లుక్కే వచ్చారు ఆయన గూడా. అండ్ దాని తర్వాత విజయ్ దేవరకొండ గారు. సో, విజయ్ దేవరకొండ గారు తెలుసు మనకు ఎంత హ్యాండ్సమ్‌గా ఇంతకుమునుపు నటించిన సినిమాలు కూడా 'గీతా గోవిందం' లాంటి సినిమాలో ఎంత క్లాస్ క్యారెక్టర్ చేసిండో ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ 'లైగర్' చేశారు. బట్ అది అంత ఇంపాక్ట్ చూయించలేకపోయిందనుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 'కింగ్డమ్' తోటి కంప్లీట్‌గా రగ్గుడు లుక్ అంటే షార్ట్ హెయిర్ తోటి, పెద్ద గడ్డంతోటి సో, అది గూడా మసి పూసుకొని సో, అది మేబీ ఎక్కడనో వర్క్ చేసేటువంటి ఒక క్యారెక్టర్‌లా ఉంది. మరి జైల్ సీన్‌లో ఉంది. మరి అది ఎలాంటి క్యారెక్టరో తెలీదు గానీ బట్ మొత్తంగా అది గూడా రగ్గుడు లుక్ లానే కనిపిస్తుంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో, ఈ సినిమా కోసం సోషల్ మీడియానే కాదు అండ్ ఎక్కడ చూసినా కానీ ఒక్కటే ట్రెండ్ అవుతుంది 'ఓజీ'. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చేటువంటి సినిమానే 'ఓజీ'. ఆల్మోస్ట్ కొంత షూటింగ్ పూర్తయిందన్నారు. బట్ దీంట్లో వచ్చినట్టు ప్రీవియస్‌గా వచ్చినట్టు కొన్ని గ్లింప్స్ ఏదైతే చూసావో కంప్లీట్‌గా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ తెలిసిందే మనకు. ఆయన లుక్ గూడా గడ్డం పెంచి ఇంతకుముందు కూడా గడ్డం పెంచారు. అది వేరే విషయం 'పంజా' లాంటి సినిమాలో. బట్ కాకపోతే గడ్డం పెంచి అది 90స్ బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ. సో, 90స్ అంటే కొంచెం కంప్లీట్‌గా మాసే ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా చూడాలి మరి. పోతే రామ్ గారు. సో, రామ్ చాక్లెట్ బాయ్ అంటారు రామ్ పోతినేని గారిని. సో, రామ్ గారు గూడా ఆయన కంప్లీట్‌గా తీసిన సినిమాలన్నీ కూడా కంప్లీట్ లవ్ స్టోరీసు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్సు, కాలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీస్ ఉంటాయి. బట్ రామ్ గారు గూడా అది జోనర్ చేంజ్ చేస్తూ 'ఇస్మార్ట్ శంకర్' తోటి ఆయన మాస్‌లోకొచ్చారు. మళ్ళీ దాని తర్వాత 'డబుల్ ఇస్మార్ట్' తోటి కూడా అదే లుక్‌లో కనిపించారు. అండ్ ఆ లుక్ గూడా మనకు తెలుసు. ఆ సినిమాతోటే చాలా రోజుల తర్వాత మళ్ళీ 'ఇస్మార్ట్ శంకర్' తోటి హిట్ కొట్టారు. బట్ 'డబుల్ ఇస్మార్ట్' ఎందుకో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అది వేరే విషయం. అండ్ దాని తర్వాత వచ్చేటువంటి సినిమాలో ఇప్పుడు ఏంటో అనేది కూడా కొంచెం అఫీషియల్‌గా ఇప్పుడు లవ్ స్టోరీయే చేస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒక కంప్లీట్‌గా మాస్ యాక్షన్ మూవీ అనైతే తెలుస్తుంది. ఇంకా దాని తర్వాత అక్కినేని అఖిల్ గారు. సో, అఖిల్ గారిది ప్రీవియస్‌గా మనం చూసినటువంటి 'ఏజెంట్‌లో' పెద్ద పెద్ద గడ్డంతోటి లుక్‌తోటి చూసాం. బట్ అది క్లాస్ క్యారెక్టర్. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన ఒక సినిమా లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ షూట్ కూడా స్టార్ట్ అయిందని సమాచారం. బట్ ఆ స్టోరీ కూడా కంప్లీట్‌గా విలేజ్‌లో జరిగేటువంటి ఒక స్టోరీ అనంట. సో, కాబట్టి దాంట్లో అఖిల్ గారు కూడా ఫస్ట్ టైం ఆయన ఏ లుక్‌లో చూస్తారో తెలీదు. అంటే గడ్డం అయితే పెంచున్నారు. మేబీ మేకప్ లుక్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ ఏదైతే అది మాత్రం తెలీదు. బట్ అది పోస్టర్ గానీ ఏదన్నా అఫీషియల్‌గా వస్తే మాత్రం తెలుస్తుంది. బట్ అది కూడా డెఫినిట్‌గా రగ్గుడు లుక్ తోటైతే ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. సో, మొత్తంగా ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిందంటే నో క్లాస్ ఓన్లీ మాస్ ఈ క్యాప్షన్ తోటి మనకు ఉన్నటువంటి హీరోస్ అందరూ కూడా ముందుకెళ్తున్నారు. ఇన్‌ఫాక్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు కూడా ఇప్పుడు 'ప్రభాస్' గారు తీసేటువంటిది, 'అల్లు అర్జున్' గారు తీసేటువంటి ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాలే. ఇది ఓన్లీ టాలీవుడ్ కూడా కాదు. సో, కాబట్టి ఆ మార్కెట్‌కి సో, ఇలాంటి లుక్‌లు ఈ స్ట్రాటజీకి డెఫినిట్‌గా ఈ స్ట్రాటజీ అక్కడ వర్కౌట్ అవుతుంది. సో, అందుకనే ఇలా ఈ కైండ్ ఆఫ్ జోనర్స్ కూడా ఎంచుకుంటున్న టాక్ కూడా నడుస్తుంది. సో, మరి ఈ హీరోలు డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ఫ్యామిలీ స్టోరీస్ చేస్తారా? లేదంటే జనరల్ లుక్‌లో వస్తే మళ్ళీ ఇన్‌ఫాక్ట్ యాక్సెప్ట్ చేస్తారా అనేది తెలీదు మరి ఆడియన్స్. సో, చూడాలి మరి. సో, ఈళ్ళందరిలో మీకెవరి లుక్ అంటే బాగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.